హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని మస్తీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ దివాళీకి మా బాబు జస్ట్ 2 to 3 months ఓల్డ్. ఆ టైంలో పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా చిన్న బేబీ. అయితే ఇప్పుడు బేబీకి 1 year కంప్లీట్ అయింది, అరౌండ్ 14 months ఓల్డ్. బట్ దానికన్నా ముందు బాబుకి బాగా ఫీవర్, కోల్డ్ అండ్ కఫ్ అయితే ఉంది. దీవాళీ రోజుకి ఫీవర్ అయితే తగ్గిపోయింది. సో మా ఇద్దరు పిల్లలతో మేము సింపుల్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. జున్ను అయితే ఎప్పుడైనా సరే వాళ్ళ తమ్ముడిని హ్యాపీ మూడ్ లో ఉంచటానికి ఆడిపిటాకి ట్రై చేస్తూ ఉంటాడు. అదే కాకుండా నాకు కూడా ప్రతి పనిలో తనకి కుదిరినంత హెల్ప్ చేస్తూనే ఉంటాడు. సెలబ్రేషన్స్ ఎంత సింపుల్ గా చేసుకున్నా కూడా స్వీట్ చేయటం అయితే అస్సలు స్కిప్ చేయము. సో సింపుల్ గా నేను సేమియా పాయసం అయితే చేస్తున్నాను. పిల్లలకి హెల్త్ బాగోకపోతే మనం కూడా సరిగ్గా ఏ పని చేసుకోలేము. సో సింపుల్గా ఇలా నేను స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. పిల్లలిద్దరూ రెడీ అయిపోయి ఈవినింగ్ సెలబ్రేషన్కి మంచి ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నారు. రుద్విక్కి హెల్త్ బాగోపోతే వాళ్ళ డాడీ దగ్గర కూడా సరిగ్గా ఉండడు. సో శారీ వేసుకుందాం అనుకున్నా కానీ ఇలా సింపుల్ లుక్తో మేనేజ్ చేసేసాను. చిన్న బాబుకి ఇంట్లోనే కొంతసేపు ఇలా ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసాను, పూజ అయ్యే వరకు ఉంచాను. పెద్ద బాబు యాస్టీస్గా ప్యాంట్ అండ్ షర్టే వేసుకున్నాడు. ఒకప్పట్లో కుర్తా వేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు, కానీ ఇప్పుడు అస్సలు ఇష్టపడట్లేదు. సో నేను కూడా ఫోర్స్ చేయట్లేదు. సో సింపుల్గా నేను ఫ్లవర్స్తో రంగోలి వేసి ఇలా మెయిన్ డోర్ని డెకోర్ చేశాను. నేను చేసిన ఈ సింపుల్ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:30 దాటేసింది. బేబీ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. అయినా అలానే దీపాలు అవి పెట్టేసుకుని సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి.